ఎలక్షన్స్ కు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే కులగణన చేసి తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా నిలిపింది. జనగణనలో కులగణన చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలోనూ కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయిందనే అంశాన్ని పార్టీ పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు మరో చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బీసీలకు 42% కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ జనాభా, బీసీ నాయకత్వం, ప్రభుత్వం, పార్టీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుండే బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందనే విషయాన్ని చెప్తూ ఉంటారు నేతలు. ఇందులో భాగంగానే కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల ప్రతిని అప్పటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తో చదివి వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, రాజకీయాల్లో బీసీలకు అవకాశం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాటికి కట్టుబడి ఉండి అధికారంలోకి రాగానే బీసీ నాయకత్వాన్ని ఏకం చేసి 42% రిజర్వేషన్లు తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు రేవంత్, మహేష్ కుమార్ గౌడ్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తే బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ఆర్డినెన్స్ ద్వారా 22%కి తగ్గించిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు తాము 22% నుంచి 42%కు పెంచుతున్నామని చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎవరెంతో వారికంత నినాదాన్ని రాహుల్ గాంధీ తీసుకుంటే సీఎం రేవంత్ దాన్ని నిజం చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుంచే 42% బీసీ రిజర్వేషన్లకు తొలి అడుగు పడిందని నొక్కి చెబుతున్నారు నేతలు. కామారెడ్డిలో ఆనాడు 42% రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. నా హయాంలో 42% ఇస్తూ ఆర్డినెన్స్ వచ్చేటువంటి స్థాయికి చేరిందంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సంతోషకరమైన వార్త. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్. రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబూనాడు కాబట్టే ఆయన సైనికులమైనటువంటి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42% రిజర్వేషన్లు అమలు చేయనుంది ప్రభుత్వం. దీంతో ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది పీసీసీ. బీసీ రిజర్వేషన్ల అంశంలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎలా వ్యవహరించింది, కాంగ్రెస్ సర్కార్ ఎలా వ్యవహరించారు, రిజర్వేషన్లు పెంచేందుకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ చేసిన కృషిని ప్రజల్లో ఉంచాలని భావిస్తున్నారు. మొదటి నుండి బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎం, పీసీసీ చీఫ్ పలుమార్లు చెప్పిన అంశాలను గ్రౌండ్ జీరో నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు హస్తం కైవసం చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. బీసీలను అణచివేతకు గురి చేసిందే గత బీఆర్ఎస్ పాలకులు అనే అంశాన్ని ప్రజలకు చెప్పాలని బీసీ నాయకత్వాన్ని సూచిస్తున్నారు పార్టీ పెద్దలు.